మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చేతన్ గారు. హలో అండి. సార్, డ్రై ఫ్రూట్స్ మంచిది అని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎప్పుడు ఎట్లా ఎవరు యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని మీదనే మొత్తం అంతా కాంట్రవర్సీ ఉంది. లైక్ అన్ని వేళలా స్నాకింగ్ లాగా మంచింగ్ చేయకూడదు కదా. స్పెషల్ గా డయాబెటిక్ పేషెంట్స్ ఏ నట్స్ తినొచ్చు, ఏవేవి తినకూడదు, ఎలా తీసుకోవాలి? ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఏది తినాలి ఏది తినొద్దు. ఒకసారి ఒకరు ఏమంటారు, ఇది తింటే షుగర్ పెరుగుతుంది అంటారు, ఇది తింటే షుగర్ తగ్గుతుంది అంటారు. వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ డ్రై ఫ్రూట్లు ఉంటాయి కదా, ఇవి ఒక అమృతం లాగా షుగర్ పేషెంట్లకు. ఎందుకు అంటే డ్రై ఫ్రూట్ లో కూడా రకరకాల డ్రై ఫ్రూట్లు ఉంటాయి, దాంట్లో మనం చూస్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో మనం ఏం మాట్లాడినాము, కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ మనం తగ్గించాలి అండ్ ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ డైట్లు మనం ఎక్కువ యాడ్ చేయాలి అండ్ ఫైబర్ ఉన్నవి యాడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే కొందరికి డ్రై ఫ్రూట్లు ఫుల్ ఇష్టం ఉంటాయి. అయితే ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, ఆ పేషెంట్ షుగర్ లెవెల్ వచ్చేసి పోస్ట్ లంచ్ 600 ఉండే, 600 షుగర్ ఉండే. మళ్ళా దాంతో పాటు ఫీమేల్ పేషెంట్ ఫాస్టింగ్ ఏమో 450 చిల్లర ఉండే. అయితే మనం ఏం చేసినాము, ఈ పేషెంట్ కి 2 years ట్రీట్మెంట్ ఇచ్చినాము. పేషెంట్ కి 2 years ట్రీట్మెంట్ తో పాటు డయట్ అడ్వైస్ చేసినాము. డయట్ తో పాటు హోమియోపతి మందులు ఇచ్చినాము, ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. అండ్ ఆ పేషెంట్ కి అసలు షుగర్ వ్యాధి తోటి మొత్తం రివర్స్ చేసినాము. అయితే మామూలుగా వెయిట్ మామూలుగానే ఉండేనా సార్? వెయిట్ మామూలుగా తక్కువ అయిపోతుంది షుగర్ వ్యాధి పేషెంట్లకు. ఓకే, ఎందుకు సార్? వాళ్ళకి ఇంటేక్ ఎక్కువ ఉంటది కదా, యాక్చువల్ గా వెయిట్ పెరగాలి కదా. కానీ ఏమైపోతుంది అంటే ఇప్పుడు షుగర్ పోతుంది కదా, మనం ఏం తిన్నా బాడీ లోపలికి షుగర్ పోతుంది కదా, అప్పుడు మన బాడీలో షుగర్ ఎక్సెస్ అయిపోతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా. దాంతో ఏమైతుంది, బ్లడ్ లో షుగర్ ఎక్కువ, కిడ్నీలో ఫిల్టరేషన్ కి బ్లడ్ పోతుంది కదా, అక్కడ షుగర్ ఎక్కువ. బాడీ ఏం చేస్తుంది అంటే దానికి ఎట్లా మెటబాలైజ్ చేయాలి, దాన్ని ఎట్లా వాడుకోవాలనేసి బాడీకి తెలియదు అనేసి బాడీలో ఉన్న ఫ్యాట్ ఉంటది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మూత్రం చేస్తే దాంట్లో షుగర్, చెమట వస్తే దాంట్లో షుగర్, మనకు అన్ని ఆరిఫైసెస్ డిశ్చార్జెస్ ఉంటాయి కదా, అన్నిట్లోకి వెళ్ళి షుగర్. అందుకే షుగర్ వ్యాధి చాలా ఎక్కువ ఉంది అంటే ఆ పేషెంట్ లోపల నుంచి ఒక స్వీట్ స్మెల్ కూడా వస్తుంది, వాళ్ళు మూత్రం పోతే కూడా స్వీట్ స్మెల్ వస్తుంది అట్లా. అయితే ఇప్పుడు షుగర్ అంటారా దీన్ని? అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పేషెంట్ కి మనం అడిగినాము, ఏం స్ట్రెస్ ఉందమ్మా మీకు అంటే, ఏముంది పిల్లలు దగ్గర లేరు అనేసి స్ట్రెస్ అన్నారు. ఎందుకు దగ్గర లేరంటే ఒక బాబు ఏమో వేరే దేశం, ఇంకో బాబు ఇంకో దేశం, ఇద్దరు అక్కడ సంపాదిస్తుండ్రు, డైలీ 1 hour ఫోన్ మాట్లాడతారు, కానీ నా దగ్గర లేరు కదా. అది ఆలోచించి ఆ పేషెంట్ కి షుగర్ వ్యాధి, స్ట్రెస్ వల్ల షుగర్ వ్యాధి వచ్చేసింది. మళ్ళా ఇప్పుడు ఇంత ఎక్కువ ఉండడానికి కారణం ఏంది, కంట్రోల్ లేదు డయట్ మీద. మనం చెప్పినాం మీకు ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ ఉండాలని ఉందా, అక్కడే ఉండాలని ఉందా అంటే వాళ్ళ సుఖశాంతితో ఎక్కడ ఉన్నారు ఓకే, కానీ దానికోసం మీరు కొన్ని చేయాలని చెప్పిన నేను. ఎందుకంటే మళ్ళీ మీరు బిస్తర్ మీద పడితే వాళ్ళు మొత్తం వదులుకొని రావాలి, అది కావాలన్నా మీకు అంటే లేదయ్యా అని చెప్పిండ్రు. సరే ఒక డయట్ చెప్తాను, అది చేయండి, మన మందులు వాడండి, షుగర్ వ్యాధి దేవుని దయ వల్ల పూర్తిగా రివర్స్ అయిపోతుంది అని చెప్పిన. అది ఏంది, మనం మార్నింగ్ ఏం చెప్పినామంటే ఇప్పుడు అందరు ఏం చేస్తారు, టిఫిన్లు తింటారు, ఇడ్లీలు, దోశలు, ఉప్మా, ఇవన్నీ తింటారు. మనం ఈ పేషెంట్కి ఒకటే చెప్పినాం, మిల్లెట్లతోటి చేసుకోండి, ఇడ్లీలు చేసుకోండి, దోశలు చేసుకోండి. అయితే జొన్నల ఇడ్లీలు, రాగుల ఇడ్లీలు, ఉప్మా, గట్కా, మళ్ళా కుర్రలు ఉంటాయి కదా దాంతో ఉప్మా, అది జర రైస్ లాగా కూడా తయారు, బిర్యానీ కూడా చేసుకోవచ్చు మిల్లెట్లతోటి. సో బ్రేక్ఫాస్ట్ లా మీకు ఎంత తినాలనిపిస్తే దాని సగం తినాలి. మళ్ళీ లంచ్ లా మీకు సరే కొంచెం రైస్ తింటారు, రైస్ తినండి. నైట్ మీరు ఏం చేయండి అంటే ఫ్రూట్లు తినండి అని చెప్పిన. ఫ్రూట్స్ తినండి అని చెప్పిన. నాకు ఫ్రూట్లు ఇష్టం లేవు సార్ అని చెప్పిన. నాకు జర బలం కావాలంటే నాకు నాన్ వెజ్ కావాలన్నారు. నార్మల్ గా నైట్ ఫ్రూట్స్ తీసుకోవచ్చా, తీసుకోకూడదు? ఫ్రూట్స్ ఉంటాయి, ఈటబుల్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, ఫ్రూట్ అంటే హోల్ ఫ్రూట్ తీసుకోవాలి, మనం జ్యూస్ తీసి తాగొద్దు. జ్యూస్ తీసి తాగితే ఎక్కువ షుగర్ పోతుంది. ఫ్రూట్స్ లో ఏంటంటే 10% to 15% గ్లూకోజ్ ఉంటది, షుగర్ కార్బోహైడ్రేట్ ఉంటది దాంట్లో, వేరే ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్ మస్తు ఉంటాయి. కానీ ఇప్పుడు రైస్ అంటే 70% కదా, అంటే 1 kg ఫ్రూట్ ఏదైనా తీసుకున్నారు మీరు, యాపిల్ ఫర్ ఎగ్జాంపుల్
1 kg రైస్ తీసుకున్నారు, దీంట్లో 700 grams షుగర్ ఉంటే దీంట్లో 100 grams షుగరే ఉంటది. ఓకే, అయితే మీరు తినొచ్చు. కానీ పేషెంట్ ఏమన్నది, నాకు ఫ్రూట్లు అంటే ఇష్టం లేదు. సరే భయ్, ఈ పేషెంట్ కి ఫ్రూట్లు వద్దు, మన డ్రై ఫ్రూట్లు ఇష్టం అంటే తింటాను అని అన్నారు. స్టార్ట్ చేసినాము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు డ్రై ఫ్రూట్ లో కూడా వేరే వేరే రకాలు ఉంటాయి డ్రై ఫ్రూట్లు. ఇప్పుడు కివి ఉంటుందా, ఇప్పుడు మామిడి పండు ఉంది, అది కూడా డ్రై చేసి డీహైడ్రేట్ చేసి అది కూడా డ్రై ఫ్రూట్ లాగా అమ్ముతున్నారు. అది తినొద్దు మనం. ఎందుకు, అది ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్. అది డ్రై ఫ్రూట్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నట్ ఉంటది కదా, మీరు ఒక హతోడి తీసుకుని దాన్ని కొడితే దాని లోపల నుంచి నట్ రావాలి, అది ఎట్లుంటే అట్లా తినాలి. ఇప్పుడు బాదాంలు అట్లా ఉంటాయి, అవి తినాలి. మళ్ళీ దాంతో పాటు మీరు కిష్మిష్లు తినొద్దు. కిష్మిష్లు ఎందుకు తినొద్దు, ఇవి డిహైడ్రేటెడ్ అండ్ ఇవి గ్రేప్స్ లోకి వెళ్ళి వస్తాయి. దీంట్లో డిహైడ్రేట్ చేస్తే దీంట్లో జర కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువ అయిపోతాయి, అందుకే అవి తినొద్దు. ప్రాసెస్డ్ ఫుడ్ లాగానే. బాదాంలు తినండి. కాజుల్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటది, అయితే అది తినకండి. మళ్ళా దాంతో పాటు వాల్నట్లు ఉంటాయి, అక్రోట్ అంటారు, అవి ఒక 5 తీసుకోండి. బ్రెయిన్ షేప్ లో ఉంటది, అది కూడా నట్టు ఎట్లా ఇది హార్డ్ సబ్స్టెన్స్ తోటి కొడితే దాని లోపల నుంచి వస్తుంది. అది బాదాంలో ఒకటి, అక్రోట్ ఒకటి. మళ్ళా దాంతో పాటు మీరు కుర్బానీలు ఉంటాయి, అవి తీసుకోవాలి. ఎట్లా, 5:5:2. అంటే 5 బాదాం పప్పులు, 5 అక్రోట్లు, 2 కుర్బానీలు. మళ్ళీ దీంతో పాటు మీరు ఏం చేయండి అంటే, కొంచెం ఫైబర్ రిచ్ ఒక్క ఫ్రూట్ ఏదైనా, యాపిల్ మీకు ఇష్టం అంటే యాపిల్. సో ఈ పేషెంట్ కి అది లేదు సార్ నేను ఫ్రూట్లు తినాను అంటే, సరే అమ్మా మీ ఇష్టం అని చెప్పిన, కానీ అయినా రికవర్ అయింది ఆ పేషెంట్. కానీ నేను అడ్వైజ్ ఏం చేస్తాను అంటే ఒక హోల్ ఫ్రూట్ కూడా తీసుకో. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాం, 5 బాదాంలు, 5 వాల్నట్లు, మళ్ళీ 1 యాపిల్, 2 కుర్బానీలు, ఇవి తీసుకున్నాం కదా. ఇది డైలీ మీ డిన్నర్. దాంతో ఎందుకంటే 600 ఉండే బై పోస్ట్ లంచ్, చాలా సివియారిటీ ఉండే పేషెంట్. అయితే ఆ లెవెల్ నుంచి మనం మొత్తం రివర్స్ ఎట్లా చేసినాం అంటే ఎట్లా, అయితే ఇప్పుడు మనం ఏం చేసినాము, ఇది డైలీ తినాలి. ఇందులో యాపిల్ లో ఫైబర్ ఉంటది. ఇప్పుడు యాపిల్స్ అవైలబుల్ ఉండవు ఒక్కొక్కసారి, అప్పుడు ఫైబర్ రిచ్ ఏదన్నా ఫ్రూట్ గానీ వెజిటబుల్ గానీ తీసుకోండి, రాగా తినేది. ఇప్పుడు మనం అట్లనే ఏమేమి తినొచ్చు, కుకుంబర్ తినొచ్చు, రాడిష్ తినొచ్చు, క్యారెట్ తినొచ్చు, బీట్రూట్ తినొచ్చు, గువావా కూడా తినొచ్చు. అయితే ఎన్ని ఆప్షన్స్ అయిపోయినాయి, 7 days కి ఒక్కొక్క ఫ్రూట్, లేదంటే ఒక్కొక్క రా వెజిటేబుల్. ఇవి మీ డిన్నర్ అనేసి మెల్లగా ఎక్సర్సైజ్ అవి కూడా సజెస్ట్ చేశారండి. ఈ పేషెంట్ కి మళ్ళా గుజ్జు అరిగిపోయింది మొత్తం మోకాళ్ళ, అది కూడా ఒక పరేషాని. అయితే ఇది స్టార్ట్ చేసినాము. మెల్లగా ఏమైంది, ఇన్సులిన్ యూనిట్లు ఉంటాయి కదా, అవి తగ్గినాయి. మళ్ళా మెల్లమెల్లగా ఏమైంది, టాబ్లెట్లకు వచ్చిండ్రు. మళ్ళా మెల్లగా ఏమైంది, మొత్తం మందులు ఆపేసి మనం దేవుని దయతోటి ఇప్పుడు ఏం మందు వేసుకోవట్లేదు. హోమియోపతి మందులకు నిజంగానే అంత మ్యాజిక్ ఉంటుందా? ఇప్పుడు మ్యాజిక్ అంటే, ఇప్పుడు చూడండి మన పేషెంట్లకు తగ్గుతుంది, మనం ఆ రిజల్ట్ చూస్తున్నాము. ఇప్పుడు ఏదో వేరే వాళ్ళు చెప్తారు తగ్గదు అనేసి, మనం ఎట్లా, వాళ్ళు కూడా మనుషులే కదా చెప్పేది. ఇప్పుడు నేను కూడా మనిషిలాగా మందులు ఇస్తున్నా, ట్రై చేసి చూడాలి. తగ్గించేదైతే దేవుడే కదా అల్టిమేట్లీ. సో మనం అట్లా మ్యాజిక్ అని దేనికి చెప్పదు, ఎందుకంటే మ్యాజిక్ డజంట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ఆల్ సైన్స్. ఇప్పుడు తగ్గుతుంది పేషెంట్ కంటే అది సైంటిఫిక్. అది అంతేందుకు, ఇప్పుడు ఒక IISC అనేసి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటది. ఎక్కడ ఉంటది, బెంగళూరులో ఉంటది. అయితే ఈ IISC లో ఒకటి డిపార్ట్మెంట్ మొన్న PM మోదీ ఇనాగ్రేట్ చేసిండ్రు. దేనికి, ఆయుర్వేద మందులు, హోమియోపతి మందులు, ఇట్లా డయాబెటిక్ పేషెంట్లకు ఎట్లా ఇస్తున్నారు, ఎట్లా తగ్గుతుంది. అయితే 2 years ఇప్పుడు రీసెర్చ్ నడుస్తుంది దాని మీద. అది సంస్థ ఇండియాలో IIT-ల కన్నా పైన ఉంటది. IIT-లు అందరికి IIT-లో అడ్మిషన్ అంటారు కదా, IIT-ల కన్నా పైన ఉంటది IISC. టాప్ 1 ఇన్స్టిట్యూట్ అది మొత్తం ఇండియాలో. వరల్డ్ లో టాప్ 100 యూనివర్సిటీస్ లో వస్తుంది అది. అయితే అక్కడ మన సైన్స్ల గురించి అక్కడ రీసెర్చ్ కి అవుతుంది. అంటే మిరాక్యులస్ మన క్యూర్లు ఉన్నాయి అనేసి కదా, రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంది కాబట్టి ఎట్లా వర్కౌట్ అవుతుందో అని స్టడీ చేస్తున్నారు అక్కడ. డన్. రైట్ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.